విశాఖ స్టీల్ ప్లాంట్ సివిల్ విభాగం జనరల్ మేనేజర్ రవికుమార్ రాసలీలకు సంబంధించి దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. సోషల్ మీడియాలో వైరల్గా మారాయి ప్రస్తుతం ఈ రాసలీలల వీడియోలు. మహిళలతో రవికుమార్ అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని ఆరోపణలు వినిపించాయి. మరికొన్ని రోజుల్లో రిటైర్డ్ కాబోతున్నాడు ఈ జనరల్ మేనేజర్. పిఎం పాలెంలోని ఎంవివి సిటీలో ప్లాట్ నంబర్ 8088లో విదేశీ మద్యం విక్రయిస్తున్నారు అనే సమాచారంతో ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ సోదాలు నిర్వహించింది. రవికుమార్ ఇంట్లో భారీగా మద్యం, అది కూడా విదేశీ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు ఆ టాస్క్ ఫోర్స్ పోలీసులు. డిఫెన్స్, ఇతర రాష్ట్రాలతో పాటు విదేశీ మద్యం భారీగా స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 67 బాటిల్స్ స్వాధీనం చేసుకుంది ఎక్సైజ్ శాఖ. ప్రస్తుతం పరారీలో ఉన్నాడు రవికుమార్. తీగలాగితే డొంక కదిరింది అనే చందం మనం వింటూ ఉంటాం కదా. ప్రస్తుతం రవికుమార్ విషయంలో కూడా అదే జరిగింది. అక్కడ ఏదో తేడా కొడుతోంది అనే అనుమానంతో అక్కడికి వెళ్ళిన పోలీసులకు షాకుల మీద షాకులు తగిలాయని చెప్పుకోవాలి. మరి ముఖ్యంగా విశాఖ స్టీల్ ప్లాంట్ సివిల్ విభాగంలో జనరల్ మేనేజర్గా ఉన్నాడు రవికుమార్. అయితే సోషల్ మీడియాలో వైరల్గా మారాయి ఈ రాసలీల వీడియోలు, ఈ రాసలీలకు సంబంధించిన వీడియోలు. అదేంటి రాసలీల వీడియో అంటున్నారు, ఎందుకు చూపించట్లేదనే ఒక అనుమానం మీకు వస్తుంది కదా. అదే చెప్పే ప్రయత్నం చేస్తున్నా. ఎంత దారుణంగా ఉన్నాయంటే, ఎంత ఇబ్బందికరంగా ఉందంటే వాటి గురించి మాట్లాడాలంటే కూడా అంత అసభ్యకరంగా, అంత అభ్యంతరకరంగా, ఇంకా అంతకుమించి ఏం పదాలు వాడాలో ఒకసారి మీరు కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. దట్టు ఒక మన బౌండరీస్కి కట్టుబడి మాట్లాడతాంగా, కాబట్టి నేను మిమ్మల్ని ప్రశ్న అడగడం జరుగుతోంది. ఆ జనరల్ మేనేజర్ రవికుమార్ రాసలీలకు సంబంధించి కొన్ని వీడియోస్ మీరు చూడొచ్చు. అదిగోండి, ఎంత దుర్మార్గం అంటే వాటిని మళ్ళీ రికార్డ్ చేసుకుంటున్న సిచ్యువేషన్. చేస్తోందే తప్పు, దాని మీద మళ్ళీ వాటి రికార్డింగ్ ఒకటి.